నారాయణ. ఓం అస్మద్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. మారీచుడు సుబాహుని హతమార్చిన తర్వాత యజ్ఞం పూర్తయిపోయింది. ఆ రైతులు అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. వీళ్ళందరూ తెల్లారి పొద్దు లేసి రామలక్ష్మణులు చక్కగా స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి ఎదురుగా నుంచొని, స్వామి మేము మీ కింకరులం, ఏం చేయమంటారో చెప్పండి ఆజ్ఞ అని అడుగుతారు. అయితే అప్పుడు విశ్వామిత్రుడు శిష్యులు వాళ్ళందరూ అంటారు కదా, ఇప్పుడు మేమందరం కూడా మిథిలా నగరానికి వెళ్తున్నాము. మిథిలా నగరం రాజు జనక మహారాజు గారు పెద్ద గొప్ప యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞం చూడడానికి మేమందరం వెళ్తున్నాము. అక్కడ మంచి శివధనుసు ఉంది, బ్రహ్మాండమైన శివధనుసు ఉన్నది. ఆ శివధనుసుని దేవరాతుడు అనే అతను వాళ్ళ వీళ్ళ వంశస్థుడు యజ్ఞం చేస్తే ఆ యజ్ఞ ప్రసాదంగా భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన అది ఆ ధనస్సు శివధనస్సు అంటారు దాన్ని. ఆ శివధనస్సును ఎక్కువ పెట్టడం దేవతలకు కూడా చేత కాదు, రాక్షసులకైతే లేపడం కూడా చేత కాదు. ఇక రాజులు ఎంతో మంది రాజులు వచ్చి దాన్ని ఎత్తలాగా వెళ్ళిపోయారు. ఇక మానవుల మాట చెప్పేదే ఉంది. అంత బ్రహ్మాండమైన శివధనస్సుది ఆయుధ ప్రతిరోజు కూడా వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళు ప్రతిరోజు ఆ శివధనస్సుకి గంధమక్షతోటి ధూపదీపాలతోటి పూజ చేస్తారు ప్రతిరోజు. ఇక ఆయుధ పూజ రోజు అయితే చెప్పే పని లేదు, అంత బ్రహ్మాండ పూజ చేస్తారు ఆ శివధనస్సుకి. అంత బ్రహ్మాండమైన శివధనస్సు ఉన్నది. ఆ శివధనస్సును చూదిగాని రామ, సీతాదేవి కూతురు జనక మహారాజు కూతురు సీత ఉన్నది, ఆ సీతను కూడా చూడవచ్చు, మాతో పాటు రండి మీరు కూడా అని చెప్పంటారు. మీ ఆజ్ఞ ఎట్లాగైతే అట్లా అంటారు రామలక్ష్మణులు. సరే అందరు కలిసి బయలుదేరతారు. బయలుదేరిన తర్వాత ఆ మునులు కూడా అందరూ వస్తున్నారు. ఆ శిష్యులు ఉన్నారు కదా మునులు, వాళ్ళందరూ కూడా వస్తున్నారు. వీళ్ళే కాకుండా ఆశ్రమంలో ఉన్న వీళ్లే కాకుండా బయట ఉన్న మునులు కూడా మేము కూడా వస్తామని అందరూ బయలుదేరారు. ఈ మునులే కాకుండా అక్కడ ఉన్న పక్షులు ఇవి కూడా బయలుదేరినాయి. ఆ బయలుదేరితే వీళ్ళందరికీ మీరందరూ ఆగడని చెప్పి వాళ్ళందరూ ఆపు చేస్తారు. విశ్వామిత్రుడు ఈ మునులందరూ తీసుకొని బయలుదేరతారు. బయలుదేరేటప్పుడు ఆ సిద్ధాశ్రమానికి 3 ప్రదర్శనలు చేసి నమస్కారం చేసి ఆ వనదేవతలందరికీ నమస్కారం చేసి విశ్వామిత్రుడు ఇక్కడి నుంచి వీడుకొని తీసుకుని వీళ్ళందరి దగ్గర సెలవు తీసుకొని ఇక నేను హిమాలయానికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను అని చెప్పి వాళ్ళందరికీ చెప్పి బయలుదేరతారు. ఇక ఈ మునులందరూ కలిసి 100 బళ్ళు కట్టుకుని 100 బళ్లలో ప్రయాణం వెళ్తున్నారు. ఎక్కడికి? మిథిలా నగరానికి ప్రయాణం వెళ్తున్నారు. మధ్యలో సాయంత్రం సమయం సంధ్యా సమయం అయ్యే సమయానికి షోణి అనే నది ప్రాంతానికి వచ్చారు. ఆ పక్కన అడవి ఉంటుంది, ఆ పక్కన దిగుతారు. వీళ్ళందరూ దిగిన తర్వాత సాయంత్రం అయింది కదా, వీళ్ళు స్నానాలు చేసి సంధ్యావందనాలన్నీ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత వాళ్ళందరూ వచ్చి విశ్వామిత్రుడి దగ్గర కూర్చుంటారు. రామలక్ష్మణుడు వచ్చి కూర్చుంటారు. అప్పుడు రాముడు అడుగుతాడు, ఏమని? మునీంద్ర, ఈ ప్రాంతం ఏ దేశంలో ఉన్నది? మరి ఈ షోణి నది చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా ఎంతో ఇదిగా ఉన్నది, స్వచ్ఛమైన జలాలతో ఉన్నది. ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా పంటలు పండుతున్నాయి. ఇది ఏ దేశము, ఏ దేశం ఆధ్వర్యంలో ఉన్నది ఈ ప్లేసు అని చెప్పి అడుగుతారు రాముడు. అయితే చెబుతాము రామ, ఇది మగధ దేశము. ఇది ఈ షోణి నది ఆ మగధ దేశానికి 6 కొండలు ఉన్నాయి. మగధ దేశం చుట్టూతా ఆ కొండల చుట్టూ దండలాగా ప్రవహించుద్ది ఈ షోణి నది. ఈ షోణి నది చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలంగా పంటలు పండుతాయి, బంగారంలాగా పంటలు పండుతాయి. అందుకే ఇక్కడ జనులంతా కూడా చక్కగా ఉంటారు, పాడి పండుగలు బాగుంటది ఈ దేశం అని చెప్పి ఒక బ్రహ్మ యొక్క మానస పుత్రుడు కుసుడు అనే అతను ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి 9 పిల్లలు. ఆ 9 పిల్లలు కూడా వాళ్ళకి రాజ్యాలు ఇచ్చి వాళ్ళ రాజ్య పరిపాలన ధర్మ ప్రకారం చేయాలని ఆయన కోరిక. అందుకే 9 పిల్లలకి కూడా 4 రాజ్యాలు ఇచ్చాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క పట్టణాన్ని రాజధాని చేసుకుని పరిపాలించుకుంటూ ఉన్నారు. ధర్మంగా న్యాయంగా పరిపాలించండి, అప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాడు ఆయన పిల్లలకి. ఆయన పెద్ద కొడుకు ఈ కుసుడు పెద్ద కొడుకు కుశనాభుడు. ఆ కుశనాభుడికి 100 మంది కూతుళ్ళు. ఆ 100 మంది కూతుళ్ళు కూడా చాలా అందగత్తులు, చాలా బాగుంటారు. అయితే ఒకరోజు వాళ్ళు యుక్త వయసుకు వచ్చారు. యుక్త వయసుకు వచ్చింది ఒక రోజు వాళ్ళు చక్కగా స్నానాలు చేసి మంచిగా పూలు పెట్టుకుని మంచి బట్టలు కట్టుకుని ఈ 100 మంది కలిసి ఉద్యానవనానికి వెళ్తారు. విహరించడానికి ఉద్యానవనంలో వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది వీణ వాయిస్తుంటారు, కొంతమంది పాటలు పాడుతుంటారు, కొంతమంది ఉరుకులు పెట్టుకుని డాన్స్ వేసుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు అక్కడ ఈ 100 మంది పిల్లలు కూడా. ఈ 100 మంది ఆ ఉద్యానవనంలో తిరుగుతూ ఉంటే ఎలా ఉందంటే ఆకాశంలో నక్షత్రాలన్నీ ఎలా వెలిగిపోతూ ఉంటాయో అలా వెలిగిపోతూ ఉన్నారంటే ఈ పిల్లలు. ఈ గాలి దేవుడు చూశాడు వీళ్ళని, చూసి వాళ్ళని ప్రేమించి వాళ్ళ దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని ప్రేమించాను, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అంటాడు. మాదేం లేదు, మేము తండ్రి చాటు పిల్లలు, మా నాన్నగారు ఎలా చెబితే అలాగే అంటారు వీళ్ళు. కాదు, మీరు మీ నాన్నగారు చెప్పిన మానవ మాత్రులు చేసుకుంటే మీరు ఇలాగే ఉంటారు, అదే నన్ను చేసుకుంటే మీరు దేవతలు అవుతారు. ఆ దేవతలకి ఆయుష్ ఎక్కువ ఉంటది, అందం ఎక్కువ ఉంటది, వయసు ఉంటది, అన్ని ఉంటాయి. మానవులు చేసుకుంటే ఏముంటది, మీరు నన్ను చేసుకోండి అని అంటాడు. అని అంటే మేము అలా చేసుకోము, మా నాన్నగారు ఎవరిని చెబితే వాళ్ళని చేసుకుంటాము, మా నాన్నగారు ఇష్ట ప్రకారం మేము ప్రవర్తిస్తాము, మేము తండ్రి చాటు బిడ్డలు, నువ్వు మమ్మల్ని బలవంతం చేయొద్దు అని అంటారు వీళ్ళు. అని అంటే ఆయన కోపం వచ్చింది గాలిదేవుడికి. కోపం వచ్చి వీళ్ళ శరీరం లోపలికి గాలిలాగా వెళ్ళిపోయి ఈ కీళ్లు కూళ్ళు అన్ని విరిచేస్తాడు. కీళ్ళన్నీ విరిచేసాక వాడు వికలాంగులు అయిపోయారు. చేతులు వంకలు పోయి కాళ్ళు వంకలు పోయి వికలాంగులు ఏడుచుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు.
ఏడ్చుకుంటూ వాళ్ళ నాన్న కలిసి పిల్లలు వస్తూ ఉంటే ఏంటి వీళ్ళు ఎట్లా అయిపోయారు, మా పిల్లలు ఇంత అందంగా ఉండే పిల్లలు ఇట్లా కుజ్జలాగా అయిపోయారంటే, వికలాంగులు అయిపోయారు ఏంటి అనుకుంటాడు ఆయన. వచ్చిన తర్వాత ఏంటమ్మా ఏం జరిగింది, ఎవరు మిమ్మల్ని ఇలా చేశారు అని అడిగితే, ఇట్లా గాలి దేవుడు మమ్మల్ని ఇలా అడిగాడు, మేము ఆయన్ని అసలు ఏమీ అనలేదు, ఏమీ ఎదిరించలేదు, మేము తండ్రి చాటు పిల్లలు మా నాన్న అడగకుండా ఏ పని చేయమని చెప్పాము, మమ్మల్ని ఇలా మార్చినా కూడా మేము ఆయన ఒక్క మాట కూడా అనకుండా ఏడ్చుకుంటూ వచ్చేసాము అని అంటే, అవునమ్మా మీరు చాలా మీ 100 మంది ఐకమత్యతతో ఉన్నారు, మీరు ధర్మాన్ని పాలించారు, ఆయన ఏమీ అనకుండా ధర్మమే మిమ్మల్ని కాపాడుద్ది, మీరు ఏం బాధపడవాకండి అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఈ పిల్లలకి ఎలా పెళ్లి చేయాలని ఈయన ఆలోచిస్తూ ఉంటాడు. ఇది ఇట్లా ఉండగా ఒక రాజు, ఒక ముని తపస్సు చేసుకుంటా ఉంటే ఒక సోమద అనే గంధర్వ స్త్రీ వచ్చి ఆయనకి సేవలు చేస్తా ఉంది. సేవలు చేస్తా ఉంటుంటే కొంతకాలం సేవ చేసిన తర్వాత ఆ ముని అంటారు కదా, నువ్వు చాలా బాగా సేవ చేసావమ్మా, నీకేం వరం కావాలో కోరుకో అంటారు. అయితే నాకు భర్త లేడు, నాకు సంతానం కూడా కలగలేదు, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, నాకైతే ఒక మంచి పుత్రుడు కావాలి, మీ తపశక్తితోటి నాకు ఒక పుత్రుడిని ఇవ్వండి అన్నది. ఆయన సరే అని చెప్పని తన తపశక్తితోటి మంచి బలవంతుడు, వీర్యవంతుడు, తేజవంతుడైనటువంటి ఒక పుత్రుడిని ఆమెకి ఇస్తాడు. ఆ పుత్రుడిని చేతిలో తీసుకొని ఆ పుత్రుడి బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతా ఉన్నాడని చెప్పని బ్రహ్మ దత్తుడు అని పేరు పెట్టింది ఆయనకి. బ్రహ్మదత్తుడు అని పేరు పెట్టి ఆ పిల్లడు పెంచుకుంటా ఉంటుందామా. ఆ పిల్లడు పెరిగి పెద్దయి ఒక రాజ్యాన్ని పరిపాలిస్తా ఉంటాడు. ఈ 100 మంది పిల్లలు ఉన్నారు కదా ఈయనకి, కుశనాభుడికి, ఆయన ఈ 100 మంది పిల్లల్ని ఆ బ్రహ్మదత్తుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాడు. అనుకుని బ్రహ్మదత్తుడు కబురు చేస్తాడు. ఆయన బ్రహ్మదత్తుడు వచ్చిన తర్వాత ఇట్లా సంగతి అని చెప్పి ఇదంతా చెప్పి పిల్లల్ని పెళ్లి చేసుకోవాలంటే చేసుకుంటారని అంగీకరిస్తారు. ఆ బ్రహ్మదత్తుడు స్పర్శ ఎప్పుడైతే ఈ పిల్లలకు తగిలిందో వీళ్ళు మళ్ళీ పూర్వ రూపంలో వచ్చేస్తాయి. పూర్వం ఎంత అందంగా ఎలా ఉండేవాళ్ళో అలా వచ్చేస్తాయి. ఈ గాలి పెట్టినటువంటి కష్టాలన్నీ పోయినాయి, నొప్పులని తగ్గిపోయినని చెప్పి పిల్లలు కూడా సంతోషపడతారు. ఈ 100 మంది పిల్లలు ఆ బ్రహ్మదత్తుడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన మరి సంతానం లేదు, ఆ మగ సంతానం లేదు ఆయనకి, కుశనాభుడికి. అప్పుడు మగ సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేస్తాడు. చేస్తే ఆయనకి గాది అని ఒక పుత్రుడు పుడతాడు. ఆ పుత్రుడి పేరు గాది. ఆ గాది కూడా ఒక రాజ్యం వేలుస్తూ ధర్మ పరిపాలన చేస్తూ బాగా ఉంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు చెబుతున్నారు కదా, ఇప్పుడు విశ్వామిత్రుడు ఏం చెప్పారంటే, ఆ గాది మా నాన్నగారికి నాకు ఒక అక్క ఉన్నది, మా అక్క పేరు సత్యవతి, నా పేరు కౌశికుడు, మా నాన్నగారి పిల్లలు మేమిద్దరం, గాది మా నాన్నగారు. అప్పుడు మేము ఇక్కడ ఉండగా మా అక్క సత్యవతి ఒక మునిని చేసుకొని ఆ మునితో భార్య చక్కగా ఇల్లాలు ఎలా ఉండాలో, ఎలా భర్తతో ఎలా అనువర్తంగా ఉండాలో అంత మంచిగా అనువర్తంగా ఉండి మహాప్రతిభతలాగా ఉన్నది మా అక్క. అప్పుడు ఆ ముని భార్య భర్తలు ఇద్దరు కూడా బొందుతోటి కైలాసంకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మా అక్కేమో ఒక నదిగా మారింది. సత్యవతి, ఈయన అక్క సత్యవతి నదిగా మారి ఆ నది హిమాలయ పర్వతాన్ని ఆశ్రయించుకొని ఆ పక్క నుంచి ప్రవహిస్తూ ఉంటది. కౌశికి అనే నది పేరుతో ఉన్నది అక్కడ నది మా అక్క. నేనేంటంటే మా అక్క మీద ఉన్న ప్రేమతోటి ఆ హిమాలయం పర్వతం మీదనే నేను కూడా తపస్సు చేసుకుంటున్నాను. మా అక్క సన్నిధిలో దగ్గరలో నేను తపస్సు చేసుకుంటున్నాను. తపస్సు చేసేటప్పుడు నాకు ఒక యజ్ఞం చేయాలని కోరిక కలిగింది. ఆ యజ్ఞం ఎక్కడ చేయాలా అని చెప్పి అనుకున్నప్పుడు ఈ సిద్ధాశ్రమం గుర్తుకొచ్చింది. సిద్ధాశ్రమంలో యజ్ఞం చేద్దామని వచ్చాను. నేను యజ్ఞం చేస్తూ ఉంటే ఈ రాక్షసులందరూ కూడా యజ్ఞాన్ని పాడు చేస్తున్నారు. అప్పుడు రాముడు దయ వల్ల ఆ యజ్ఞం నాకు చేయగలిగాను. నా ఆశయం తీరింది, నాకు ఫలితం సిద్ధించింది ఆ సిద్ధాశ్రమంలో. అది జరిగింది. ఇప్పుడు రామా నీకు నేను ఈ ప్రదేశం కథతో పాటు నా స్టోరీ కూడా చెప్పాను అని చెప్పి చెబుతాడు విశ్వామిత్రుల వారు. ఇక ఇదంతా ఈసారి పొద్దుపోయింది, ఇక మీరు విశ్రమించండి, మళ్ళీ రేపు మనం ప్రయాణం అవ్వాలి కదా. ఈ రెస్ట్ తీసుకుంటేనే మళ్ళీ మీరు ప్రయాణం చేయగలుగుతారు. ప్రయాణాలు ఏ ఇబ్బందులు లేకుండా ఉంటాయి, మీరంతా రెస్ట్ తీసుకుని అంటారు. ఆ రాజులందరూ పడుకుంటారు. మళ్ళీ పొద్దున్న లేసి స్నానాలు చేసి అంతా సంధ్యావందనం రెడీ చేసుకుని మళ్ళీ అందరూ బయలుదేరతారు. మళ్ళీ బయలుదేరి గంగానది ఒడ్డుకి వెళ్తారు. మధ్యాహ్నం టయానికి గంగానది ఒడ్డుకి వెళ్ళి అక్కడ గంగానది దగ్గర కూర్చొని ఆపు చేసి దిగి అందరూ మళ్ళీ గంగానదిలో స్నానం చేసి అక్కడ పితృతర్పణ వదులుతారు. మధ్యాహ్నం టైంలో పితృతర్పణ వదులుతారు గంగానది దగ్గర. ఈ ముందులందరూ కూడా వదిలి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని యజ్ఞం చేస్తారు. యజ్ఞం చేసి యజ్ఞ ప్రసాదాన్ని స్వీకరించి మళ్ళీ విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి కూర్చుంటారు. ఈ మునులందరూ మళ్ళీ రామలక్ష్మణులు కూడా వచ్చి విశ్వామిత్రుడి దగ్గర కూర్చుంటారు. కూర్చున్నప్పుడు రాముడు అడుగుతారు కదా, మరి గంగాదేవి గురించి మాకు స్టోరీ చెప్పండి మునీంద్ర. మరి గంగాదేవి 3 లోకాల్లో కూడా ప్రవహిస్తుంది, 3 రూపాలతో ప్రవహిస్తుంది. 3 లోకాల్లో ప్రవహించడమే కాకుండా ఈ 3 లోకాలు తిరిగిన తర్వాత మళ్ళీ తన భర్త అయినటువంటి సముద్రంలో కలుస్తుంది. ఇవన్నీ ఎలా సాధ్యం అవుతున్నాయి గంగకి? ఈ 3 రూపాలుగా ఎలా మారింది? ఈ గంగాదేవి మన మహాపవిత్రమైన నదిగా పేరు కూడా గాంచింది లోకంలోకెల్లా. మరి ఎలాగ జరిగింది ఇదంతా? ఆ కథ కూడా మాకు చెప్పండి స్వామి గంగాదేవి గురించి అడుగుతారు. అడిగితే సరే చెప్తా విను. పర్వతాలన్నింటిలోకి గల శ్రేష్టమైన పర్వతం హిమవత్ పర్వతం. ఆ హిమవత్ పర్వతానికి 2 కూతుళ్ళు, పెద్ద కూతురు గంగ, చిన్న కూతురు ఉమా, 2 కూతుళ్ళు ఆయనకి. వాళ్ళంత అందగతులు ఈ ప్రపంచంలోనే లేరు. ఆ గంగా ఉమా వాళ్ళ అందగతులు ఈ ప్రపంచంలో అంత అందగతులు వాళ్ళు. ఇలా ఉండగా దేవతలకు ఏదో కష్టం వచ్చింది. అప్పుడు దేవతలు వచ్చి హిమవత్తుని, మీ అమ్మాయిని గంగని మాకు ఇవ్వాలి, మేము ఇలా ఇబ్బందుల్లో ఉన్నాము, మా ఇబ్బందులు తొలగాలంటే మీ గంగ కావాలి మాకు ఇవ్వమని అడిగితే, సరే ప్రజల సుభిక్షం కోసం, దేవతల సుభిక్షం కోసం ఈ గంగని వాళ్ళకి ఇస్తారు దేవతలకి.
ఈ హేమవంతుడు గంగని తీసుకెళ్లిపోయారు వాళ్ళు. అట్లా దేవతల దగ్గరికి వెళ్ళిపోయి దేవతా గంగగా మారిపోయింది ఆమె. దేవతా గంగగా మారిపోయింది. ఇక్కడ ఈ ఉమా ఏంటి అక్క లేదని చెప్పని ఏం అక్కతే అని చెప్పని కొంచెం బాధపడి తపస్సు చేసుకోవడం మొదలుపెట్టింది. చాలా కాలం తపస్సు చేసేసరికి మంచి శక్తి, తెలివి, తేజస్సు అన్ని వచ్చేసింది ఆమెకి. మరి ఇంత శక్తి తేజస్సు గల అమ్మాయికి భర్త ఎవరు కావాలి అని చెప్పని ఆలోచిస్తే శివుడే తగ్గవాడని చెప్పని శివుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు ఈ ఉమాని. ఈ ఉమాశివుడు 100 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళకి సంతానం కలగలేదు. సంతానం ఒకరోజు శివుడు ఈ రోజు సంతానం కలిగేటట్లు చేయాలి, ఏమకి గర్భ వచ్చేటట్టు చేయాలి అని చెప్పని శివుడు వాళ్ళిద్దరు కలయికతో ఉన్నప్పుడు వీళ్ళు అనుకుంటారు కదా, దేవతందరూ భయం వేసింది. అమ్మ ఇన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళకి సంతానం వచ్చిందంటే ఆ సంతానం మహా శక్తివంతమై ఉంటుంది, ఆ సంతానాన్ని భూమి గాని ఆకాశం గాని ఎవరు కూడా భరించలేరు, అలా రాకూడదు అని చెప్పనుకొని బ్రహ్మదేవుడు వీళ్ళంతా కలిసి శివుడిని ప్రార్థిస్తారు. నువ్వు నీకు వచ్చిన వీర్యాన్ని నువ్వు తనకి గర్భంలోకి పంపించకుండా నువ్వే లోపలికి తీసేసుకో, బయటికి రానివ్వకు అని చెప్పి శివుడిని ప్రార్థిస్తారు. అప్పుడు శివుడు నిజమే మరి ఇంతమంది చాలా బాధపడతారు అని చెప్పి వద్దని చెప్పి అనుకొని తను వీర్యాన్ని అమ్మవారి దగ్గరికి రానికుండా ఆపు చేసుకుంటాడు. ఈ మధ్యలో ఒక చుక్క భూమి మీద పడింది. అయితే వీళ్ళందరికీ మరి ఇట్లా ఒక చుక్క భూమి మీద పడిందని సరే భూదేవి భరించదులే అనుకుంటారు. భూదేవి కూడా భూదేవి భరిస్తుంది, కానీ ఇదేంటి పాకిపోతుంది, భూమి మొత్తం కూడా అన్ని ప్రాంతానికి పాకిపోతుంది. పాకిపోతా ఉంటే అప్పుడు అగ్నిదేవుడితోటి గాలిదేవుడి సహాయం తీసుకొని నువ్వు దాన్నంతా భస్మం చేసేయమని చెప్పి చెప్తారు. అప్పుడు అగ్నిదేవుడు గాలిదేవుడు సహాయం తీసుకొని, అగ్నికి గాలితోడు అయితే బాగా ఎక్కువ కదా, వెళ్ళి దాన్నంతా భస్మం చేసి ఒక కొండ భస్మ రాశిలాగా తెల్లటి కొండలాగా తయారైపోతుంది. దాన్ని మళ్ళీ అంతా ఇది చేస్తే ఒక రెల్లుగడ్డి తయారైంది. ఆ రెల్లుగడ్డితో అట్లా వదిలేస్తారు. దాన్ని వదిలేసిన తర్వాత ఇప్పుడు ఆ పార్వతీదేవి కోపం వచ్చింది. ఈ సంగతి తెలిసి అదే ఉమాదేవి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆహా నాకు సంతానం లేకుండా చేశారా మీరంతా కలిసి, దేవతలంతా కలిసి నేను ఇట్లా చేశారా నన్ను మీరు, అయితే ఇక నుంచి మీ దేవతల భార్యలు ఎవ్వరికీ కూడా సంతానాలు రాకూడదు అని శాపం పెట్టేసింది. శాపం పెట్టి అప్పటి నుంచి దేవతలకు సంతానాలు ఉండవు, దేవత భార్యలకు సంతానాలు రావు. ఇక ఈ భూమిని చూసి ఈ భూదేవిని అసలు కారణమంతా నువ్వే నేను తల్లి కావడం చూసి వాంచలేకపోయావు, నీకు కూడా నేను శపిస్తానని చెప్పని నీ భూమి మీద ఎంతో మంది రాజులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కానీ నువ్వు ఎవరి వల్ల నీకు సుఖం ఉండదు, ఏ కొడుకు వల్ల ఏ సంతానం వల్ల కూడా నీకు సుఖం ఉండదు ఆమె శపించింది భూదేవికి. ఇక దేవతలు మనం తప్పు చేసాక మరి చెప్పేటి శాపానికి బరాన్సారి తప్పదని చెప్పి తలకాయలు ఉంచుకుంటారు. తలకాయలు ఆ శాపంతో ఇక వీళ్ళకి పిల్లలు పట్టరు. ఇక ఆ కోపంతో పార్వతి ఉమాను శివుడు ఇద్దరు కలిసి కైలాస పర్వతం పైన చిటారు కొమ్మకి వెళ్ళిపోయి తపస్సులో నిమగ్నం అయిపోయారు, ఇక ఎవరితో సంబంధం లేకుండా. అప్పటి వరకు దేవతల సేనానాయకుడిగా శివుడు ఉన్నాడు, ఇప్పుడు దేవతల సేనానాయకుడు లేడు. మరి ఇప్పుడు సేనానాయకుడు లేకపోతే ఒక నాయకుడు అనేది లేకపోతే విచ్చలవిడిగా అయిపోద్ది కదా, ఒక నాయకుడు అనేది ఉండాలి ఎవరికైనా. అందుకని అని చెప్పని మరి ఇప్పుడు మన సేనానాయకులు లేవుడు, శివుడును ఉమాదేవేమో అట్లా తపస్సులు వెళ్ళిపోయారు, ఏ సంబంధాలు అక్కడ ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి ఒకవేళ మన దేవతలు ఎవరి పిల్లలైనా సేనానాయకులు చేద్దామంటే దేవతలకు సంతానం రాదు, భార్యలకు సంతానం రాదు. ఇప్పుడు ఈ పరిస్థితి ఎట్లా ఏంటి అని చెప్పని వీళ్ళందరూ కలిసి బ్రహ్మ అందరికన్నా పెద్దవాడు తాత బ్రహ్మ ఉన్నాడు కదా, ఆయన దగ్గర సలహా అడుగుదామని చెప్పని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడుగుతారు ఇదంతా. అవును నిజమే అని చెప్పి ఆయన ఆలోచించి ఒక నిమిషం, ఇప్పుడు గంగమ్మ ఉన్నది కదా, భూమి మీద నుంచి వచ్చిన గంగ ఉన్నది కదా, ఆ గంగతోటి మన అగ్నిదేవుడు కలిస్తే సంతానం వస్తుంది. ఆ సంతానానికి అప్పుడు మనం దేవసేనా నాయకుడిగా నియమించవచ్చు. అప్పుడు ఉమాదేవికి కూడా వాళ్ళ అక్కే కాబట్టి కోపం రాదు, సంతానికి అనే అవకాశం ఆమెకున్నది, దేవతల భార్యలకు లేదు కానీ ఆమెకున్నది అని చెప్పి బ్రహ్మ చెబుతారు. అవును ఇది బాగానే ఉందని చెప్పని అప్పుడు అగ్నిని గంగాదేవిని ప్రార్థిస్తారు, మీరు ఇలా చేయాలని చెప్పని. అప్పుడు గంగాదేవి కూడా ఒప్పుకుంటది, మరి లోకక్షేమం కోసం దేవతల క్షేమం కోసం ఒప్పుకుంటానని చెప్పని ఒక మంచి అందమైన స్త్రీలాగా వచ్చేస్తుంది గంగాదేవి. వచ్చేస్తే అప్పుడు వీళ్ళిద్దరు కలయికతోటి ఆమెకు గర్భం వస్తుంది. ఆమె గర్భం వచ్చిన తర్వాత ఆ అగ్ని యొక్క తేజస్సుతో వచ్చిన గర్భాన్ని ఆమె భరించలేకపోతుంది. భరించలేకపోయి అమ్మో నేను భరించలేకపోతున్నాను, ఈ తేజస్సు నేను తట్టుకోలేనని చెప్పి అగ్నితో చెప్తే అగ్ని అంటాడు ఈ రెడ్డు గల్లు ఉంది కదా దాని మీద నీ వదిలేసేయి, నీ గర్భాన్ని విసర్జించేసి అని చెప్తాడు. సరే అని చెప్పి నేను అక్కడ విసర్జించేది. విసర్జించేసి ఇప్పుడు అది సంతానం పిల్లడు అయిపోతే మరి ఆ పిల్లడికి ఎవరు చూడాలి అని చెప్పని ఈ దేవతలందరూ ఏం చేస్తారంటే కుత్తికలు ఉన్నారు కదా, కుత్తికలు, ఆ కుత్తికలతోటి మీరు ఆ పిల్లోడికి పాలిచ్చి పెంచాలి, మీరు ఆ పిల్లని పెంచాలి, మీరు ఆ గర్భం ఆ పిండం అనేది మన తయారవుద్ది, గర్భం పిల్లడు వస్తాడు అని చెప్పి చెబుతారు వీళ్ళు. చెప్తే వీళ్ళు అంటారు కదా మేమే తల్లులు కావాలి ఆయనకి, మేము తల్లులు అయితేనే ఈ పనికి ఒప్పుకుంటా ఉంటారు. సరే అని చెప్పి అంటారు దేవతలు. సరే 6 కుత్తికలు వచ్చేసేసి ఈ పిల్లడు జన్మిస్తాడు. అప్పటికి ఆ పిల్లని తీసుకొని మలినం అంతా కడిగేస్తారు. అట్లా మలినం కడిగేసే లోపలనే వీళ్ళకి స్తన్యాలు పాలతోటి ఇదైపోతాయి. అప్పుడు ఆ స్తన్యం ఇస్తారు వాళ్ళకి ఆ పిల్లడికి. 6 షణ్ముఖుడు 6 తలలతోటి 6 పుత్రికల దగ్గర పాలు తాగుతాడు ఆయన. ఒక రోజు మొత్తం వీళ్ళ పాలు మొత్తం తాగేస్తాడు. తాగేయడంతో ఆయనకి మంచి తేజస్సు, మంచి కళ, మంచి బలము, వీర్యం అన్ని వచ్చేసి పెద్దోడైపోయాడు. పెద్దోడైపోతే అప్పుడు ఆయన తీసుకెళ్లి ఆయనకి కుత్రికల పాలు తాగాడు కాబట్టి కార్తికేయుడు అని పేరు పెట్టారు. కార్తికేయుడు అని పేరు పెట్టి ఆయన తీసుకెళ్లి దేవతలకి సేనానాయకుడిగా చేస్తారు. అలా చేస్తారు. విశ్వామిత్రుడు ఏం చెప్తారంటే ఈ మానవ మాతృలు ఎవరైనా సరే ఆ కార్తికేయుడిని పూజిస్తే వాళ్ళకి సంతానం ఏమి అనేది ఉండదు, వాళ్ళకి మంచి సంతానము, పుత్రులు, పౌత్రులు, పిల్లలు
మనవలు మనవరాలతో వాళ్ళు కలకలలాడతారు, కార్తికేయుని పూజించేవాళ్ళు. ఇక్కడ ఇట్లా సంతానంతో ఉన్న తర్వాత అంత్యకాలంలో కార్తికేయుళ్ళు కలుస్తారు అని చెప్పి విశ్వామిత్రుల వారు వీళ్ళందరికీ చెప్పారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.